అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీర్తిరి వార్తలతోని మన మైటీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పాండి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. కేసీఆర్ కవితని ఇదివరదాకా ఎందుకు గెలవనట్టు తీరొక్క ప్రచారాలతోని తలో తీరొస్తుందిగా డౌటు. బీఆర్ఎస్ ను గట్టిగా వాడుకుంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్. ఇద్దరు జయంగా ఎంపీ ఓట్లలో కార్పాట్ అయితట్టుంది లాసు. దేశమంతటా మస్తు సంబురంగా రామనవమి పండుగ. అయోధ్యలో సూర్యతిలకం చూసి రంత కన్నుల నిండుగా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని అంటారు. అట్లనే కేసీఆర్ రాష్ట్రానికి 2 సార్లు సీఎం అయినా గానీ ఓ బిడ్డకు తండ్రే కదా. మరి ఈడీ ఆఫీసర్లు ఇంటికి వచ్చి మరి బిడ్డను అరెస్ట్ చేసి జైల్లేస్తే కేసీఆర్ ఎందుకు ఒక్కసారి కూడా చూస్తందుకు పోతలేడు? ఏ చిన్న ఎటమటమైన ఎంబటే అగ్గి పెడతా ఆగం చేస్తా అనుకుంటా ఆవేశం చూయించే కేసీఆర్ బిడ్డ ముచ్చట్ల ఎందుకు సైలెంట్ ఉంటున్నాడు? ఆయనతో తప్పు చేసిందని గిట్లా నమ్ముతున్నాడా? అసలు ముచ్చటేంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల కవిత అరెస్ట్ అయి 1 రోజులాయే. కానీ ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా కేసీఆర్ పోయి బిడ్డ కవితను కలిసి రాకపోయే వరకలా పాలిటిక్స్ లో ఏదో ఉడుకుడుకు టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతుండే. ఎమ్మెల్యే ఎలక్షన్లలో బొక్క బొర్ల పడ్డ పార్టీని పైకి లేపుతందుకు, పబ్లిక్ ల పతార వెంచుకునేందుకు, కారు జోరు మళ్ళా ఎక్కువైతట్టు చేస్తేందుకు కేసీఆర్ తీరిక లేకుండా తిప్పలు పడుతూనే ఉన్నాడు. ఇసొంటి టైంలో క్యాడర్ కోసం కష్టపడే లీడర్ గానే ఎక్కువ నజర్లు పడాలి గానీ బిడ్డ కోసం ఆరాట పడే తండ్రిగా కానరావద్దన్నది ఆలోచన కావచ్చు. మీదికెళ్ళి ఈడీ, సిబిఐ వాదనలు అన్ని కోర్టు రిమాండ్ పెంచుతున్నది. నేను తప్పు చేయలే అనుకుంటా కవిత బెయిల్ దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి కోర్టు కొట్టేవాటి. ఎంత ఇది బీజేపీ పెట్టించిన అక్రమ కేసు అని కవిత చెప్పుకొచ్చినా గానీ ఇంకో దిక్కు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్తలేదు, నీళ్లు నవ్వులుతుంది అని ఆఫీసర్లు బయటికే బరాబర్ చెప్తున్నారు. ఇవన్నీ చూసే కేసీఆర్ పోతలేడు. అసలుకైతే కవిత తప్పు చేసిందని నమ్ముతున్నాడు కాబట్టే పోతలేడు అని అవతల పార్టీలు అల్కగా మాటలనే కాడికొచ్చే కథ. ఇప్పుడు అన్న కేటీఆర్ పోయి కలిసి చెల్లె కవితకు ధైర్యం చెప్పి అక్కడ లాయర్లతో మాట్లాడి అన్ని తీర్ల తిప్పలు పడుతూనే ఉండే. కేసీఆర్ కూడా ఎన్కుడు చేయవలసిన ఆలోచనలు చేసే ప్లాన్లు చేస్తుండొచ్చు. కానీ ఓసారి అట్లా పోయి కలిసి వస్తే అది వేరే ఉంటది కదా. ఏ ఊకొర్రయ్యా అరుగుల మీద కూర్చొని 60 మాట్లాడతారు. అరే పెద్దయిన పానం బాలేదు, తుంటి ఆపరేషన్ సరిగ్గా నడుస్తలేడు, ఎట్లా పోతాడయ్యా గంత దూరము అని కారు కడతారు కవర్ డ్రైవులతో కష్టపడుతున్నా గానీ అవి ఏం నిలబడతలేవు. నడవలేకున్నా గానీ రాష్ట్రం అంతటా రైతుల తానికి పోయి రంది పడకుర్రే అని ధైర్యం చెప్పి రావచ్చు. సర్కార్ మీద జంగు చేస్తామని పోయిన కాడల ప్రెస్ మీట్లు పెట్టి స్పీచ్లు దంచొచ్చు. భారీ బహిరంగ సభలు పెట్టి బాజాప్త జనాలకు రావచ్చు. కానీ సొంత బిడ్డ స్కామ్ కేసులు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మాత్రము గట్ల గాలి మోటర్కి గంట సేపు చూస్తందుకన్నా ఓడా మస్తు చెప్తారా ముచ్చట్లు అనుకుంటా లాజికులు తీసి ఎక్కిలు తెప్పిస్తున్నారు పక్క పార్టీ వాళ్ళు. మరి ఎంత బయటికి తెలిసేటట్టు పోయి కలవకున్నా గానీ కేసీఆర్ అయితే లోపల మతలావు చేసుట్లా తోపే కాబట్టి ఎసొంటి ఆలోచన చేస్తున్నాడో, కలుస్తందుకు ఓతలేడన్న బదనాన్ని ఎట్లా కవర్ చేస్తాడో చూడాలిగా. మా పార్టీ గెలిస్తే గీ పనులు చేస్తాం, గీ హామీలు నెరవేరుస్తాం అని చెప్పుడే కాకుండా పక్క పార్టీల మీద కూడా 7 దోషుల ఎర్రమన్నెత్తి వస్తుంటారు లీడర్లు. కానీ ఈడ గమ్మతేందనంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంపీ ఎలక్షన్ల పేరు మీద బీఆర్ఎస్ ను నడుమిట్లేసి తిట్టుకుంటుండ్రు. కార్ పార్టీని వాడుకొని ఓట్లల్లో జోరు చూపియాలని చూస్తుర్రు. అగో అదెట్లా అనంటే ఇట్లా ఓ పార్టీనో లీడర్నో ఓడగొట్టాలంటే ఆ పార్టీకి పక్క పార్టీతో దోస్తానుంది, చీకటి సోపతుంది అని బద్నాం చేసి బ్రాండెడ్ బట్టగాల్సి మీదేసి మా నడుమ ఎసొంటి బంధం లేదు అని ఆ 2 పార్టీలు పబ్లిక్ కు నచ్చెప్పుకునే లోపట్నే మన పని మనం కానిచ్చేయాలన్నది ఇప్పుడు తెలంగాణలో పెద్ద పార్టీలు చేస్తున్న పని. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఉండి కార్ పార్టీ బేకార్ పార్టీ అని చెప్పుకుంటా కేసీఆర్ ను విలన్ లెక్క జనాలకు చూయించి ఇన్ని రోజులు అరచేతుల వైకుంఠం చూయించిండు. మళ్ళా ఓటేస్తే కైలాసంలో పాంబింగినట్టే అని చెప్పుకొచ్చి మొత్తానికి అసెంబ్లీ ఎలక్షన్లలో గులాబీ పార్టీ చేతికి పవర్ రాకుండా చేసినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల పేరు మీద కూడా మళ్ళా అదే ఫార్ములాను ఫాలో అయ్యే పనుల పడి బీఆర్ఎస్ ను వాడుకునే తట్టు కొడుతున్నాయి. బీఆర్ఎస్ అనేది ఓడిపోయిన పార్టీ, జనాల వ్యతిరేకత ముళ్ళల కొద్ది మూట కట్టుకున్న పార్టీ. ఇప్పుడు ఆ పార్టీతో సోపతున్న పార్టీ అని చెప్తే ఆ పార్టీని కూడా జనాలు పక్కకు పెడతారన్న ప్లాన్లు ఉన్నట్టు కొడుతుంది బీజేపీ, కాంగ్రెస్. బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఇట్లా కమలం పార్టీ పెద్ద లీడర్లు అందరూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే. ఇద్దరు లోపల జాంజిగిరిలే, బయటికి మాత్రం ఉప్పు నిప్పు లెక్క చేస్తుంటారని మస్తు ఉదాహరణలు ముంగటేసుకుంటారు. ఇంకో దిక్కు రేవంత్ ఇంకా కడమ కాంగ్రెస్ లీడర్లు కూడా ఉండి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, బీజేపీకే ఓటేయరు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు సీక్రెట్ గా పెద్ద వ్యవహారమే నడుపుతారు అనుకుంటా చెప్తారు. లిక్కర్ స్కామ్ కేసులు అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఇప్పించి బయటికి తెస్తందుకే బీజేపీతోని బీఆర్ఎస్ సోపతి నడుపుతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాట. దీనికి కౌంటర్ గా కార్పాటోలు ఇస్తున్న క్లారిటీలు పక్కకు పెడితే అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఆడుకునుడే సరిపోతుంది పాపం. కానీ 10 ఏళ్లు మేము ఎంత చెప్తా అన్నట్టుగా సాగించుకున్న బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఇట్లయిపోయే కదనే రాములా అని బాధపడబట్టిరట కరడు కట్టిన కారు గుర్తు వాదులిగా. అయోధ్య గుడి కట్టినాక తొలిసూరి శ్రీరామనవమిది. మళ్ళా పూజలు, సంబరాలు ఏ తీర్లుంటాయో చూసుకోరిగా.
సీతారాముల లగ్గం జరపని ఊరుండది. మళ్ళా రాముడు పుట్టిన అయోధ్య అంటే ఎట్లా ముస్తాబై ఉంటుండొచ్చు. పెద్ద గుడి గురించి అందరు మాట్లాడుకునేటట్టు దర్శనం ఇచ్చిండు ఎలా బాలరాముడు. మళ్ళా మనం కూడా కళ్ళ నిండా చూసేద్దాం పాండ్రి. ఇయాల సీతారాముల కళ్యాణం ప్రతి ఊరు వాడ మా సంబరంగా చేసుకుంటాయి. అసోంటిది ఆ రాముడు పుట్టిన అయోధ్య ఇంకెట్లా ముస్తాబ్ కావచ్చు. అసలే గుడి కట్టినాక ఫస్ట్ పండుగ నాయే. దేశంలోనే ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు పబ్లిక్ అంతా. ఇక భక్తులకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా అన్ని సవలతులు బరాబర్ చేసిర్రు ట్రస్టోలు. ఎండల కాగం కాకుండా గుడి చుట్టూ కార్పెట్లు కట్టి ఇంకో దిక్కు గుడి మొత్తంను పూలతోని ముస్తాబ్ చేసి అందంగా తీర్చిదిద్దిర్రు. అయితే ఇవాళ అస్సలు ముచ్చట ఏందంటే రాముని నొసల మీద వచ్చిన సూర్య తిలకం గురించి అందరూ మాట్లాడుకోవట్టిర్రు. అసలు ఈ సూర్య తిలకం ఎట్లొస్తుందో తెలియక భక్తులంతా కన్నార్పకుట ఇలా బాలరామునికి దిష్టి తాకేటట్టే చూసిర్రు. ఇప్పుడు అయోధ్య రాముని గుడి 3 అంతస్తులల్లా ఫస్ట్ అంతస్తు పనే ఓడిసి ఇంకా కడమ 2 అంతస్తుల పని నడుస్తూనే ఉన్నది. ఈ సూర్య తిలకం కోసం 3 అంతస్తుల బయటి దేశంలో నుంచి తెప్పించిన అద్దాలను వేర్చిర్రు. అప్పుడు ఆ సూర్య కిరణాలు అండ్ల పడి 2వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడిలున్న బాలకరామ్ విగ్రహం నొసల మీద పడి సూర్య తిలకం వచ్చిందన్నట్టు. మళ్ళా ఇది ఎట్లా పడితే అట్లా కాదు. ఆ సూర్యుని రాక కిరణాలు ఇవన్నీ లెక్కగట్టే అద్దాలను కరెక్ట్ గా మర్చిర్రు. 58 మిల్లీమీటర్ల పొడవు 3 నుంచి 4 నిమిషాల సేపు సూర్య తిలకం ఎలా దర్శనం ఇచ్చింది. అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మనం ఈ అద్భుతం చూస్తాం. ఇక ఈ దర్శనం మళ్ళా కావాలంటే మళ్ళొచ్చే శ్రీరామనవమి దాకా ఎదురు చూడాలిగా. అధికార ప్రతిపక్షాల నడుమ పెద్దవారే నడుస్తున్నది. కత్తులు కఠోరాలతోటి కాదు డైలాగులతోటి చంపేస్తామన్నంత కసిగా తిట్టుకుంటున్నారు. ఎవ్వరు కాలు దమ్ముంటే టచ్ చేసి చూడమను అని సినిమాల బాలయ్య బాబు లెక్కనే సవాళ్ళు ఇసురుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష అధికార పార్టీల నడుమ సవాళ్ల సీజన్ నడుస్తుంది. మొన్న సీఎం రేవంత్ సార్ ఉండి కవితను బయట పడేసేటందుకే బీఆర్ఎస్ బీజేపీలతో కుమ్మక్కై డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది అని అన్నాడు. ఇక నిన్న కేసీఆర్ సార్ ఉండి సీఎంఏ ఓట్లైనాక బీజేపీలకు పోయేది తెలియదని కౌంటర్ ఇచ్చిండు. అసలు ఈ సర్కారు ఏడాదన్నా కోసెల్లుతుందో డౌటే ఉన్నది అని అనుకొచ్చిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళని తూర్పార పట్టిండు. వాస్తవంగా వాళ్ళు గెలిచిండ్రు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు. ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. ఇక దానికి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కౌంటర్ ఇచ్చిండు. కేసీఆర్ గనక కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కూల్చేస్తాం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తావు. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను మళ్ళాసారి మీరు మాట్లాడితే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు వచ్చిన టైంలా బాబు పక్క పొంటే కేసీఆర్ కూడా ఉన్నాడు. దేశంలోనే దరిద్రంగా పాలన చేసిన సీఎం కేసీఆరే అని తిట్టి పోసిండు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం జాటేసిండని ఎంకన్న సార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. మేమింకా మొత్తం గేట్లు కుల్లబెడితే కార్ పార్టీలో ఒక్కలు సుత మిగిలరని మా జోల్కి రావద్దన్నాడు. అంతేకాదు మరి లోపట ఎట్లున్నదో గాని ఇయాలనైతే సీఎం సార్ ను ఆకాశానికి ఎత్తిండు. రాజకీయాలల్లా సొంతంగా ఎదిగిండు మా సీఎం. 10 ఏళ్లు సీఎం ఉన్న మనిషి సీఎం ను గట్ల తిట్టొచ్చిన గిరైన సంస్కారం అని తిట్టి పోసిండు. యాదాద్రి పవర్ పాయింట్ అవినీతిలా జగదీష్ రెడ్డి జైలుకు పోయే కథ ముంగట్నే ఉన్నది. ఎగిరం ఎందుకు ఆగుండ్రి, అందరూ చెర్లపల్లి జైలుకు లైన్ గట్టుడే అవుతుంది అనుకుంటా కార్ పాటోల మీద కన్నెర్ర చేసిండు. ఇక మళ్ళీ దీని మీద కార్ పాటోలు మళ్ళీ ఎట్లా కౌంటర్ ఇస్తారో చూడాలి. ప్రచారానికి కావేవి అనర్హం అనుకున్నట్టున్నాడు అంబట్ సారు. సత్తెనపల్లిలా పోట్ల గిత్త లెక్క ఎట్లయినా గెలవాలని ఏ రూట్ నిడిచబెడతలేడు. గోడల మీద రాతల నుంచి షాయి కప్పుల మీద రాతల వరకు దేని వదులుతలేడుగా.
అంబటి రాంబాబు సంబరాల రాంబాబే అని ఈ పాటకు తగ్గట్టు ప్రతిభ పాటవాలు ప్రదర్శిస్తుండో అంబటి సారు. ఓట్లలో గెలిచేందుకు అందరు బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడల మీద రాతలు, సెల్లులకు మెసేజ్లు, సోషల్ మీడియాలో పోస్టుల ప్రచారాలు చేస్తుంటారు కదా. కానీ అంబటి సారు సత్తెనపల్లి హోటళ్లల్లా షాయ్ దాయే కప్పులను కూడా ఇడిచిపెట్టలేదు. షాయ్ హోటళ్లల్లా పేపర్ కప్పులల్లా షాయ్ పోషిస్తారు కదా, అగో ఆ షాయ్ కప్పుల మీద అంబటి రాంబాబుకే మీ ఓటు అని ప్రింట్ వేపించి హోటల్లోళ్ళకి పంచిపెట్టిండు. ఖచ్చితంగా ఆ కప్పులల్లనే షాయ్ పోయాలని హోటల్ సిబ్బంది కూడా చెప్పి పెట్టిండట. ఇగేముంది, షాయ్ తాగేటోళ్ళందరికీ రాంబాబు ఇచ్చిన కప్పులనే షాయ్ పోస్తుంటే ఉఫ్ఫు ఉఫ్ఫు మన ఊదుకుంటా తాగుతుండ్రు కస్టమర్లు. మరి కప్పుల మీద ఓట్ల ప్రచారం అయితే చేస్తుండు, మంచిగానే ఉన్నది. కానీ షాయ్ తాగినాక ఆ కప్పులను చెత్తబుట్టలనే వేస్తుండ్రు. అంటే సార్ని కూడా అట్లనే లైట్ తీసుకుంటే మొదటికే మోసం అయితే చూసుకోండి సారో అంటున్నారట జనము. ఒక్కో బస్ కండక్టరు ఎట్లా జీద్రించుకుంటారబ్బా మనుషులని. జర చిల్లర్ లేదంటే చాలు, నడు నడు బస్ దిగు, డ్రైవర్ అన్న బస్ జర సైడ్ కాపుకో అనుకుంటా గరమైతారు. రూపాయి తక్కువండి పర్సులకెళ్ళి తీసిచ్చేదాకా సుతాగరు. కానీ మనకు రావాల్సిన చిల్లర మాత్రం ఇయ్యకున్నా సరేతి అని ఊకుంటారు. ఆ లూకున్నా మనోళ్ళు ఊకోరు కదా. కొందరు ఇగో గీ అన్న లెక్క కాయానికి కాలు దూతారు, చిల్లర ఇచ్చేదాకా ఇడవరు. బస్సుల టికెట్ తీసుకున్నాక కండక్టర్ తోని చిల్లర కోసం పంచాదులు బాగానే అవుతుంటాయి. గిట్లనే బెంగళూరులో ఓ పిల్లగాడు టికెట్ తీసుకున్నాక కండక్టర్ తోని చిల్లర కోసం లొల్లి పెట్టుకుండు. ఇక ఆ లొల్లి ఆడికిడికి కాదు, సీదా సోషల్ మీడియాకే ఎక్కింది. నితిన్ కృష్ణ అనేటైనా కండక్టర్ తాన రూపాయి కూడా చిల్లర లేక టికెట్ ఛార్జ్ మీద నేను 5 రూపాయలను కోల్పోయినా, దీనికి ఏదన్నా పరిష్కారం ఉందా, నేను ప్రతిసారి గిట్లనే పైసలు ఒడగొట్టుకోవాలనా అని రాసి ట్విట్టర్ లో పెట్టిండు. ఇంకా మీదికెళ్ళి బస్సు ట్రిప్ ముందే కండక్టర్ల తాన చిల్లర ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఆన్లైన్ టెక్నాలజీని వాడుకోండి అనో ఐడియా సుతీర్చబెట్టిండు. ఇక ఆ పోరన్ పోస్టును ఏం తక్కువ 72,000 మందికి మీదనే చూసి కామెంట్లలో ఓదార్చిర్రు. అరే తమ్ముడు, నీకు అంత బాధ ఉంటే ఆన్లైన్ లో కట్టుకో, సోషల్ మీడియాలో ఏడ్చుడు ఆపై అని ఒగలంటే ఇది రోజు జరిగే కథలే తమ్మి, తప్పదిగా ఈ సిస్టమ్ మారదిగా అనుకుంటా ఇంకొక ఆయన పిల్లగాని బాధను వంచుకుండు. ఈ ముచ్చటకి ఇప్పుడు బస్సు కంటే స్పీడ్ గా సోషల్ మీడియాలో ఉరుకుతుంది. ఎండిన పొలంలా మొలకలు వచ్చినట్టు, బట్టతల మీద ఎంటికలు మొలిచినట్టు, పెట్రోల్ అయిపోయిన బండి షాలైనట్టు, ఎప్పుడు ఎండలు తప్ప వానలు గడవడని దుబాయ్లా వరదలు వచ్చినాయి. ఆ వరదలు మళ్ళా వట్టిపచ్చి వరదలు కాదు, దుబాయ్నే నిండా ముంచిన వరదలు. అరే దుబాయ్ లో కూడా వరదలు వస్తాయా అనిపించబట్టింది ఆడ బీభత్సమైన వరదలు చూస్తుంటే. దుబాయ్ అంటేనే ఎడారి దేశం, ఆడ వానలు చూడాలంటే ఎన్నట్టుకో ఓ నాటికి గాని చూడలేం. చుట్టూ సముద్రం ఉన్న తాగేతందుకు నీళ్లుండని దేశం. గసొంటి దుబాయ్ లా వరదలు దుబాయ్ ని ముంచినాయి, రోడ్లన్నీ చెరువులైనాయి. దుబాయ్ గవర్నమెంట్ వాన కోసం క్లౌడ్ సీడింగ్ అని మబ్బులను రెచ్చగొట్టింది. ప్రకృతి ఊకుంటదా ఇక, దంచుడే దంచింది. దెబ్బకే సిటీలన్నీ సముద్రాలైనాయి. ఎయిర్పోర్ట్ ల రన్వేల మీద గాలి మోటార్ల కంటే వరదనే ఎక్కువన్నది. ఇండ్లకి నీళ్ళొచ్చినాయి, ఏడి కాడ ఆగమాగం అయిపోయింది. కానీ ప్రకృతి ముంగట హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, ఢిల్లీ అయినా, దుబాయ్ అయినా ఏదైనా ఒక్కటే. అంత పెద్ద అమెరికాల సిటీలు కూడా అల్లకల్లోలం అవుతుంటాయి. కానీ మన తాన మాత్రం వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునుడు పోయి రాజకీయం చేస్తుంటాయి పార్టీలు. అధికారంలో ఉన్నోళ్లే కావాలని వరదలు పంపినట్టు రాజకీయాలు చేస్తుంటాయి. అందుకే మనం గీన్నే ఉన్నాం, ఆ దేశాలు ఏడికో పోతున్నాయి. ఏ బర్రి రోజు ఇంట్లో ఏం వండుకుంటాం, బయట తిందాంపా. ఇప్పుడు ఇంట్లో వంట చేసే ఓపిక లేదు, బయట తిందాం పాన్రి అని బయట తిండికే మస్తు రుచి మరిగిండ్రు. మరి ఆ బయట తిండ్లు ఎంత కమ్మగా ఉన్నాయో చూడుండ్రిగా. ఆ టెన్క అనుర్రి బయట తిందామని మేము కూడా చూస్తాం ఎట్లా అంటారో. చూస్తుర్రా గిల్ చేస్తున్న బట్టెవాస్ పనులు. కస్టమర్లు మిగిలిచి పోయిన చట్నీని తెచ్చి మళ్ళా వేరే గిన్నెలేసి ఇప్పుడే ఫ్రెష్ గా పొయ్యి మీదకెళ్లి దింపినట్టు ఆన్లేసి కలపబట్టిండు. బేగంపేట్లున్న మెజ్బాన్ హోటల్లా కస్టమర్లు తినివొంగ మిగిలిన గ్రీన్ చట్నీ, టమాటా సాస్ ను వడేయకుండా మళ్ళా వేరే గిన్నెలేసి వెనక సిరొస్తున్న కస్టమర్లకు పెడుతుర్రు. అవేం తెలియక అరే పెద్ద హోటల్ రా బై, కమ్మగా ఉంటది, మస్తు వెరైటీలుంటాయి అనుకుంటా జబ్బెగరేసుకుంటా పోతాం. కానీ ఆడ చూస్తేనేమో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంటది సంసారం. పోని రేట్లేమన్నా అగ్గుంటాయా అంటే అది లేదు. తాగే నీళ్ళ కాంచి మిగిలిచ్చిన సాస్ దాకా ఏది ముట్టుకున్నా పిటాన పిరమే. అద్దాల మేడలు, చెంకాయించే లైట్లు, కూసుంటే ఖరాబ్ గాని కుర్చీలు, గివి చూసి ముడ్చుడే తప్పితే రోడ్ల పొంటి టమాటోల కంటే అధ్వానంగా అమ్ముతున్నారు. పేరుకేమో 5 స్టార్లు 7 స్టార్ హోటళ్లు, కానీ కొన్ని పెద్ద హోటల్లో చేసేటి అన్ని ఫుట్పాత్ బిజినెస్ లే. ఆలన్న నయ్యం జర ముఖం ముంగట్నే వండమ్ముతారు, గిట్ల సాటు కథలు వాడరు అనుకుంటా గరమైతురు గీ కథలు చూసినోళ్ళు. జర మీరు సుత చూసి ఏడవర్తాడ హోటల్ మంచిగుందని పోయి పైసలు దండుగా పెట్టి రాకుర్రి. ఎవనెవనో ఎంగిల్ తిండి తినే బదులు ఇంట్లోనే కమ్మగా వండుకొని తింటే కాదా. అయినా మీ ఇష్టం తీయండ్రి, మేమైతే చెప్పనైతే చెప్పినాం. ఇక సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండేది మన మైక్ టీవీ ముచ్చట్లు.